వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. ఈనాటి ప్రధాన వార్తాంశాలేంటో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక పరిశీలిస్తే, మీ వెనకున్న అక్కల్ని నమ్మొద్దు, కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సూచన. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సబిత ఆవేదన. తమ్ముడు అంటూనే ఆమె మోసం చేశారని సీఎం వ్యాఖ్య. ఆమె పార్టీ మారి నాకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేశారు భట్టి. సీఎం వ్యాఖ్యలపై భారాస సభ్యుల అభ్యంతరం. క్షమాపణకు పట్టు. ఇరుపక్షాల వాదోపవాదాలతో శాసనసభలో గందరగోళం. నిరసనల మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం. నిజంగా ప్రతిరోజు రోజు అసెంబ్లీ ఆంధ్ర అసెంబ్లీ కంటే దారుణంగా తయారవుతోంది. ఇక్కడ కాస్తో కూస్తో ఆంధ్ర అసెంబ్లీ కంటే ఇక్కడ గౌరవప్రదంగా మాట్లాడుకుంటారు అని చెప్పని మనం విశ్వసిస్తే, మనం ఆలోచిస్తే, ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే సరే ఈ వ్యాఖ్యలు సబితా ఇంద్రారెడ్డి గారి మీద ఆయనకున్నటువంటి ఆవేదన వ్యక్తం చేసే క్రమంలో ఈ రకంగా మాట్లాడుండొచ్చు, అది వేరే విషయం రాజకీయాలకు సంబంధించి. కానీ అసెంబ్లీ అనేది కేవలం ప్రజల సమస్యల గురించి, బిల్లుల గురించి, చట్టాల గురించి, తీసుకోబోయేటటువంటి నిర్ణయాల గురించి, బడ్జెట్ గురించి, ప్రస్తుతం బడ్జెట్ పద్దుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమావేశము, పూర్తి స్థాయి యొక్క విశ్లేషణ అనేది ఇరుపక్షాల మధ్య జరిగినప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడాలి. కానీ పార్టీలకు సంబంధించినటువంటి ఇష్యూలు, పార్టీలో ఉన్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఇష్యూలు, వాళ్ళ మధ్య జరిగినటువంటి ఒప్పందాలు కావచ్చు, విభేదాలు కావచ్చు, ఇవన్నీ అసెంబ్లీలో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి? సరే, ఇదంతా పక్కకు పెడదాం. అసెంబ్లీ అనుకుంటారా నిజంగా ఒక కవి అన్నట్టు అసెంబ్లీ మొత్తం ఒక బంజర్ దొడ్డి లెక్క, పందుల దొడ్డి లెక్క తయారైంది అని చెప్పిన అన్నటువంటి విషయాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఇట్లా చేస్తారు? ఏం భాష మీది? ముఖ్యమంత్రి హోదాలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీ యొక్క మీ యొక్క వ్యక్తిత్వం కావచ్చు, మీ యొక్క భాష కావచ్చు, చాలా మారాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని బట్టి సభ నడుస్తుంది కదా. సభానాయకుడు ఎవరైతే ఉన్నారో సభానాయకుని యొక్క ఆలోచన విధానము, సభానాయకుని యొక్క ప్రవర్తనను బట్టే మిగతా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మిగతా సభ్యులు కావచ్చు నడుచుకుంటారు. మీ వెనకాల ఉన్నటువంటి మిగతా మంత్రులు కావచ్చు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ యొక్క భాష, వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది. మీరు మంచి సరైనటువంటి భాష, పార్లమెంటరీ భాష మాట్లాడి యూజ్ చేసి మీరు పనికొచ్చే విషయాలు మాట్లాడితే, లేకపోతే అసెంబ్లీలో ఏ రకమైనటువంటి చర్చ పెట్టన్నో ప్రజా సమస్యల మీద, మీరు ఇచ్చినటువంటి హామీల మీద ప్రశ్నలు కావచ్చు, ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాటి మీద చర్చ జరగాలి, ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి, పనికొచ్చే విషయాల మీద చర్చ జరగాలి. కానీ అసెంబ్లీ ఈరోజు రాజకీయాలకు వేదికగా మారిపోతూ ఉంది. మీరు ఎక్కడనో సభల్లో మాట్లాడుకోవాల్సినటువంటి స్పీచ్లు, ఉపన్యాసాలు, ఆ తర్వాత వాదోపవాదాలు అన్నీ కూడా ఈరోజు అసెంబ్లీలో చేసుకుంటే ఎట్లా? ప్రతిరోజుకొక పంచు ప్రాస, హరీష్ రావు గారు, ఓదికు కేటీఆర్ గారు, ఆ తర్వాత మీరు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రతిరోజు ఈ విధంగా ఈ రకమైనటువంటి చర్చ, పక్కదో పట్టించేటటువంటి చర్చ ఒకటైతే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ అయితే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీరు వాళ్ళకు భాష మీద కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నిజంగా ఉన్నది అక్కడ. ఎందుకంటే ఈ చెప్పుతోటి కొడతా అనుడు, లేకపోతే నువ్వు ఆగని చెప్పననుడు. మీరు ఎక్కడున్నారు? సినిమా హాల్ ఉన్నారా? లేకపోతే సాయబండి కాడు ఉన్నారా? అసెంబ్లీలో కదా ఉన్నది. లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం నిర్ణయాలు తీసుకుంటారు, మాకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది ఈ నిర్ణయాల వల్ల అన్నటువంటి విషయాలు తెలుసుకోవడానికి టీవీల ముందు కూర్చొని అసెంబ్లీని వీక్షిస్తూ ఉంటారు కదా. పిల్లలు కూడా ఈ మధ్యన చూస్తూ ఉంటారు కదా, పిల్లలకు కూడా చూపిస్తూ ఉంటారు కదా అసెంబ్లీలో సమావేశాలు ఏ విధంగా జరుగుతాయని. కనీసమైనటువంటి బాధ్యత లేదా మీకు సమాజం పట్ల? ఏం భాష అది? ఏం ప్రవర్తన అది? ప్రతిరోజు కూడా పంచులు ప్రాసలతోటి అసెంబ్లీ సెషన్ నడిస్తే మిగతా విషయాల మీద చర్చలు అన్నీ కూడా పక్కదోవ పట్టిపోతే ఎట్లా? నన్ను కాంగ్రెస్లోకి రమ్మని ఆమె భారాసలో చేరారు. ఇటువంటి ఆరోపణలు ఏమన్నా ఉంటే, ఇటువంటివి ఏమైనా ఉంటే, ఎవరి రాజకీయ లబ్ధి కోసం మీరు అండ్లకు బొమ్మని ఇండ్లకు వచ్చింది అని చెప్పనంటే, మీరు మీ యొక్క రాజకీయ లబ్ధి కోసము మరి ఉన్నటువంటి విశాలమైనటువంటి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి నేను కాంగ్రెస్ పార్టీలకు వచ్చినా అని చెప్పి మీరు చెప్పుకోలేదా? మీరు పార్టీ మారిన వ్యక్తి కాదా? మీకు చంద్రబాబు నాయుడు ఆశ్రయం ఇవ్వలేదా? మీరు చంద్రబాబు కాంపౌండ్ నుంచి రాలేదా? ఇప్పటికి కూడా చంద్రబాబు విధానాలనే మీరు అనుసరిస్తలేరా? ఎందుకు ఈ రకమైనటువంటి ఆరోపణలు అసెంబ్లీలో చేయడం? మహిళలంటే సీఎంకు గౌరవం లేదు, ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. ఒక్క సబితా ఇంద్రారెడ్డి గారిని మాట అనంటే తెలంగాణ ఆడపడుచులను అందరిని అన్నట్ట. అది విమర్శ అన్నప్పుడు విమర్శ లెక్క తీసుకోవాలి, కానీ దాన్ని ఒక గొడవ చేయడానికి ప్రయత్నం చేయొద్దు ఎప్పుడు కూడా. ఇవేనా గొడవలు? అరే ప్రజల మీద సింపతి రావాలండి, నాయకుల మీద సింపతి వచ్చుడైంది మన దేశంలో, మన రాష్ట్రాలలో.
గ్రామీణ ప్రాంతాల్లో పోలీసులు సైకిల్ బాట పడుతున్నారు. గల్లీల్లో గస్తీ నిర్వహణకు పోలీసులు సైకిళ్లను వినియోగించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలో బుధవారం పోలీసులు సైకిళ్లపై తిరుగుతూ గస్తీ నిర్వహించారు. వాహనాలు వెళ్ళలేని వీధుల్లోనూ గస్తీ చేపట్టేందుకు ఈ సైకిల్ ఉపయోగపడతాయని పోలీసులు తెలిపారు. సరే, సైకిల్ వేసుకొని ఎన్నేళ్ళు తిరుగుతారో, పాత జీప్ ఉంటే ఆ జీప్ ఎక్కకపోయేటోళ్ళు పోలీసులు. ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత ఏసీలోకి వెళ్ళి దిగే పరిస్థితి లేదు. కానీ సైకిళ్ళ మీద తిరగడమే కాదు, నిజంగా గ్రామీణ ప్రాంతాల లోపల గంజాయి యొక్క మత్తులో యువత పూర్తిగా మునిగిపోయి వాళ్ళ యొక్క జీవితాల్ని, వాళ్ళ యొక్క భవిష్యత్తును పూర్తిగా నిర్వీర్యం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో తప్పకుండా పోలీసులు డెఫినెట్గా గల్లికి తిరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరైతే ఆ మత్తుకు బానిసైనటువంటి మరి యువత ఉన్నదో వాళ్ళ మీద మరి చర్యలు తీసుకుంటారా, కౌన్సిలింగ్ ఇస్తారా, వాళ్ళని ఆ మత్తు నుంచి బయటపడేసే ప్రయత్నం చేస్తారా, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారా అనేది ఖచ్చితంగా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి టీంలని ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసి మరి యువతను ఆ మత్తు నుంచి బయటకు తీసుకొచ్చి రక్షించవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది. మా వాళ్ళు ఏమయ్యారు, నా భర్త ఎక్కడున్నాడు, కన్నీటితో ఇల్లాలి ప్రశ్న, నా భార్య ఏమైందో భర్త ఆవేదన, మా పిల్లలు ఎవరికైనా కనిపించారా అని కన్నవాళ్ళ ఆక్రోశం. నిజంగా కేరళలో వయనాడు జిల్లాలో జరిగినటువంటి ఈ వర్ష బీభత్సం, వర్ష విధ్వంసం, ప్రకృతి విధ్వంసం చాలా దారుణంగా చాలా విషాదకరంగా ఉంది. ఎందుకంటే దాదాపు 253 మందికి పైగా మరి మరణించడం అనేది చాలా విషాదకరమైనటువంటి, బాధాకరమైనటువంటి సంఘటన. అటు పిల్లలు కావచ్చు, తర్వాత వృద్ధులు కావచ్చు, యువకులు కావచ్చు, ఎవ్వరు పడితే వాళ్ళు తేడా లేకుండా మరి అర్ధరాత్రి అకస్మాత్తుగా జరిగినటువంటి ఆ యొక్క విధ్వంసంతో ఆ కొండ చర్యలు ఆ ఊరి మీద విరుచుకుపడడంతో మట్టిలో కూరుకుపోయి వందలాది మంది ప్రాణాలు ఆచూకీ లేకుండా గల్లంతైనటువంటి పరిస్థితి చాలా దారుణం. సహాయక చర్యలు ఇప్పటికీ చేపడుతున్నారు. మనం గతంలో కూడా 2018లో విపరీతమైనటువంటి విధ్వంసం జరిగింది ప్రకృతి మూలంగా. వర్షాభావం వల్ల, విపరీతమైనటువంటి వర్షపాతం వల్ల ఊర్లు మునిగిపోయి కేరళలో ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో మనం ప్రత్యక్షంగా చూసాం. కానీ దాని నుంచి తేరుకోకముందే ఈ రకమైనటువంటి ప్రమాదం జరగడం అనేది కేరళలో నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా మనం అభివర్ణించవచ్చు. చిన్నారిపై అత్యాచారం నిందితుడికి ఉరేసరి, కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించిన హైకోర్టు. నార్సింగిలో 2017 నాటి ఘటనపై సంచలన తీర్పు ఇచ్చిన న్యాయస్థానం అత్యంత అరుదైన కేసుగా వ్యాఖ్య. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఠాణా పరిధిలో 7 ఏళ్ల కిందట జరిగినటువంటి అత్యాచార కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరి నిజంగా ఇట్లాంటి దారుణాలు చేసేటటువంటి వ్యక్తులకు ఉరిశిక్ష సరైనదే అయితే ఇట్లా ప్రతిరోజుకొక అత్యాచార ఘటన జరుగుతూ ఉన్నది. జబర్దస్త్ లాంటి షోస్లలో చిన్న పిల్లల మీద చైల్డ్ అబ్యూస్ చేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు దుర్మార్గులు. పిల్లలతోటి లైంగికమైనటువంటి డ్యాన్సులు చేయించడం కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి చైల్డ్ అబ్యూసెస్ జరుగుతున్నవి. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితేనేమో తప్పుపట్టేటటువంటి ఈ సమాజాలు దాని గురించి విద్యా విధానంలో ఆ యొక్క పాఠ్యాంశాన్ని చేర్చి పిల్లలకు అర్థమయ్యే విధంగా దాన్ని చెప్పాలనేటువంటి ఉద్దేశాన్ని ప్రవేశపెట్టినప్పుడు వ్యతిరేకించేటటువంటి సమాజం ఈరోజు టీవీలలో ముందు కూర్చొని అక్కడ జబర్దస్త్ లాంటి లాంటి షోస్లలో మరి చిన్న పిల్లలు పెద్దవాళ్ళనే తేడా లేకుండా బూత్ మాటలు, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ కామెడీ అంటూ ప్రజెంట్ చేసినప్పుడు దయచేసి ప్రజలందరూ కూడా దీని గురించి అవగాహన చేసుకుని ఎడ్యుకేషన్లో భాగంగా సెక్స్ ఎడ్యుకేషన్ని ఖచ్చితంగా ఆ పాఠ్యాంశాన్ని చేర్చి పిల్లలకు అవగాహన కల్పించినప్పుడు ఆ కోణంలో పిల్లలు పెరగరు, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవు, ఇలాంటి వ్యక్తులు తయారు కారు. ఏదైనా వేర్లలో రావాలి, మార్పు మూలాల్లో రావాలి. కాబట్టి దాని గురించి ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి దుర్మార్గంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులకు శిక్ష విధించాలి. కానీ నిజంగా మరణశిక్ష అనేది మనిషిని మార్చలేదు, ఇంకొక మనిషికి భయాన్ని కలిగించలేదు. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దినపత్రిక పరిశీలిస్తే కూడా సేమ్ సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూనే ప్రధాన వార్తగా ప్రచురించారు. రాజ్భవన్లో ప్రమాణం అనంతరం జిష్ణుదేవ్కు పుష్పగుచ్చం ఇస్తున్న జస్టిస్ ఆరాధే చిత్రంలో సీఎం. గవర్నర్గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు సీజే ఆరాధే. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు సేవ చేసే అదృష్టం దక్కిందన్న కొత్త గవర్నర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అంటూ ప్రశంస. పూజా ఖేద్కర్పై వేటు, ట్రైనీ ఐఏఎస్గా నియామకం రద్దు, మళ్లీ పరీక్షలు రాయకుండా నిషేధం. యూపీఎస్సీ ప్రకటన.
దయచేసి ఇట్లాంటి ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్ల లోపల కావచ్చు, సివిల్ ఇంజనీర్లు కావచ్చు, ఇట్లా ఫేక్ గాలు చాలామంది ఉన్నారు. ఫేక్ సర్టిఫికేట్లతో వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇట్లా దొంగతనంగా ప్రవేశించినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటే ఫిల్టరింగ్లో తేడా ఉండకూడదు. ఎక్కడైతే తప్పు జరుగుతుందో ఆ తప్పును తెలుసుకొని ఆ తప్పుకు కారణమైన వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నప్పుడే మరి మిగతా అధికారుల లోపల కూడా కాస్త భయము, చలనము అనేది వస్తుంది. సో ఇక్కడెక్కడ కూడా మరి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అత్యాచార ఘటనల గురించి ఒక న్యూస్ కూడా ఇవ్వలేదు. ప్రధాన వార్తగా ఒక్కటి కూడా ప్రచురించలేదు. ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం వద్దంటాందా? ఇక్కడ రోజుకొక ఘటన జరుగుతా అంటే పోలీసులు ఒక కాడనేమో కంప్లైంట్లు తీసుకోరు, ఇంకో కాడనేమో కంప్లైంట్ తీసుకుంటే విచారణ జరపరు. స్లమ్ ఏరియా నుంచి వచ్చారు కదా, వీళ్ళ మీద విచారణ జరపరు అంటే ఒక సంచలనంగా మారితే తప్పించి మీరు చర్యలు తీసుకోరు. మీరు వాటి మీద ఎటువంటి విచారణకు ఆదేశం ఇవ్వరా? దయచేసి ఇట్లాంటి న్యూస్, ఇది పెద్ద న్యూసా అండి? ఇది ఎందుకు ఇవన్నీ అవసరమా? అసెంబ్లీలో జరిగేది రోజు టీవీలలో 24 గంటలు చూస్తున్నాం కదా మనం. దయచేసి మీరు ఇక్కడ జరిగే దుర్మార్గాల గురించి కూడా మీరు పేపర్లో రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా పత్రికలు దాన్ని పాటించాలి. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.